ఇవాళ ప్రధానమైన అంశము సోదరులు బీసీ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి అధ్యక్షతన ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయ్యి సుమారుగా 100 మంది దాకా ప్రతినిధులు వచ్చి ఇవాళ అన్ని అంశాలు కూడా కూలంకుషంగా మాట్లాడడం జరిగింది. ఒకటే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యత్యాస తేడా గమనించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన 1995లో ముఖ్యమంత్రి అయినట్టున్నారు. ఆ రోజు దగ్గర నుంచి ఇది 2026 సుమారుగా 21 సంవత్సరాలైనవి. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా 21 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో రాజ్యసభకి ఎంతమందిని పంపించారండి? బీసీలను ఎంతమందిని పంపించారు? 21 సంవత్సరాల్లో నాకు తెలిసి ఒకళ్ళిద్దరిని పంపించి ఉంటారు మీరు రాజ్యసభకి. మొన్న కొత్తగా అతను పంపించారు కదా అయ్యన్ పాత్రుడు కొడుకుని. కానీ జగనన్న 5 సంవత్సరాల కాలంలో 4 బీసీలని దేశంలో అత్యున్నతమైన ప్లేస్ ఏదైనా ఉందంటే అది రాజ్యసభ, హైయెస్ట్ పొజిషన్. దానికి 4 బీసీలని జగనన్న పంపించారు. మరి ఇదేమి సామాన్యమైన విషయం కాదే. మీరు ఏ రకంగా అయినా చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మంత్రులు కానీ సవాల్ ఇసురుతా ఉన్నాం. మీ హయాంలో బీసీలకి న్యాయం జరిగిందా? మా హయాంలో బీసీలకు న్యాయం జరిగిందా? ఓపెన్ ఛాలెంజ్కి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. మీరు ఏ అంశమైనా తీసుకోండి. ఇటు లోకల్ బాడీస్ దగ్గర నుంచి గతంలో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు మేము ఓసీ జనరల్లో కూడా బీసీలకి మేయర్లుగా చైర్మన్లుగా అవకాశాలు కల్పించాం. ఎమ్మెల్సీలను చూసుకోండి. మీరు ఎంతమంది బీసీలకి ఎమ్మెల్సీలకి అవకాశం కల్పించారు, మేము ఎంతమంది కల్పించాం. మీరు ఎమ్మెల్యేలను చూసుకోండి. మీరు బీసీలకి ఎంతమందికి ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు, మేము ఎంతమందికి కల్పించాం. ఎంపీలు చూసుకోండి, లోక్సభలో చూసుకోండి. ఏ రకంగా చూసుకున్నా నామినేటెడ్ పదవులు కానీ ఏమైనా చూసుకున్నా అన్ని అంశాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా 10 అడుగులు బీసీలకు మేలు చేసిన దాంట్లో ముందు వరుసలో ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏమార్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. కేవలము ఆయన 34% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నామని 105 జీవో ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే జగనన్న 2020లో ఈ స్థాయిలోనే 34% జీవో ఇచ్చినప్పుడు బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారికి సాన్నిహిత్యుడు కాదా? అతన్ని పెట్టి సుప్రీంకోర్టులో కేసు వేయించి ఆ 34% తగ్గించిన వ్యక్తి కేవలము బ్యాక్ ఎండ్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. మళ్ళీ ఇవాళ తీసుకుని వచ్చి ఇవాళ బీసీలకి ఏదో రకంగా ఏమార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు వచ్చి 2 సంవత్సరాలు 3 నెలల కాలమైంది. ఈ 2 సంవత్సరాలు 3 నెలల కాలంలో మీరు రాష్ట్రంలో మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు దానికి చట్టబద్ధత ఎందుకు తీసుకురాలేదు? మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి మేము చట్టసభల్లోనూ లోకల్ బాడీస్లోనూ మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 34% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము అని చెప్పేసి మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరు ఎందుకు చట్టం తీసుకురాలేదు? అంటే మీకు కేవలము బీసీలు ఓటు బ్యాంకు వాడుకుంటున్నారు తప్పితే ఇంకొక అంశం కాదని ఇవాళ తేటతెల్లం అవుతా ఉంది. మీరు కేవలం ఏంటంటే జీవోలు తీసుకొస్తున్నారు. దేనికండి జీవోలు? ఎవరి గురించి అండి జీవోలు? ఉత్తుత్తి జీవోలు ఎవరి గురించి? మీరు దానికి చట్టబద్ధత తీసుకురావాలి కదా, కేంద్ర ప్రభుత్వానికి పంపించి చట్టబద్ధత తీసుకురావాలి కదా. మీరు 2 సంవత్సరాలు 3 నెలల కాలమైంది కదా, ఎందుకు తీసుకురాలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బీసీ ప్రతినిధిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడైనా చూసుకోండి, బీసీలని కేవలము పనిముట్లు ఇచ్చి వాళ్ళ కిందన పని వాళ్ళ కిందన వాడుకునే కార్యక్రమం చేస్తాడు. ఎప్పుడు కూడా మీ ఇస్త్రీ పెట్టెలు ఇస్తాడు, లేకపోతే కుట్టు మిషన్లు ఇస్తాడు. అవి కూడా నాసిరకం పనికిరాని అన్నీ కూడా ఇచ్చి వాళ్ళు పని ముట్లతో మీరు ఆ కులంలోనే మీరు ఆ వృత్తి చేసుకుని బతకండి. మీ పిల్లలు కూడా ఆ వృత్తులు చేసుకుని బతకండి. మీ పిల్లలు పైకి రాకూడదు. ఎంతసేపు మీరు కుల వృత్తుల్లో మీరు మా కిందన కాలి కిందన చెప్పుల్లాగా ఉండాలి అనే అహంకారణ ధోరణి మీరు క్లియర్గా సెక్రటరియట్ వేదికగా గతంలో చూశారు. ఏ రకంగా నాయ బ్రాహ్మణుల్ని ఏ రకంగా మాట్లాడు తోకలు కత్తిరిస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే ఏ రకంగా అహంకార
పూరితంగా ఉన్నదనేది అంశం గురించి కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదండి. ఇవాళ ఆ బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి మీ మనిషి. గతంలో ఎందుకు మీరు సుప్రీంకోర్టుకు పంపించి స్టే ఆర్డర్ తెప్పించారు? ఇవాళ మీరు చట్టబద్ధత ఎందుకు తీసుకురాలేదు? ఇవి కదా మాట్లాడాల్సినవి. మీరేదో ఒక జీవో ఇచ్చేసి దాన్ని ఏదో రకంగా ఏమార్చి ప్రజల్ని మోసపూరితంగా చేస్తామనంటే అది కుదరని అంశము. ఇవాళ ఖచ్చితంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జోనల్ స్థాయిలో ఖచ్చితంగా బీసీలు అందరం కూడా ఒక ఉద్యమమై మేమందరం కూడా సమావేశమై జగనన్న హయాంలో ఏ రకంగా బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా మంచి జరిగింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉన్నదని ఈ తేడాని ప్రజలకి తెలియపరిచే కార్యక్రమం చేస్తాం. ఇది ఒకటే కాకుండా ఈ 2 సంవత్సరాలు 3 నెలల కాలంలో మీరు ఒక్కసారి గమనించండి, బీసీల పైన ఏ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అన్యాయంగా ఇరికిస్తూ ఉన్నారు, అన్యాయంగా పీడీ యాక్టులు పెడుతున్నారు, 307 కేసులు పెడుతున్నారు. ఇప్పుడు సామాన్య కార్యకర్తలే కాదు, నాయకుల్ని సైతము, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అరెస్టులు చేసి ఏ రకంగా ఆయన రాక్షస ఆనందం పొందుతున్నాడో. అంటే బీసీలు అంటే నోరెత్తరు, కాలు కింద చెప్పుల్లా పడి ఉంటారు, మనం కుక్క బిస్కెట్లు ఇసిరినట్టు ఇసిరేస్తే వాళ్ళు ఆ బిస్కెట్లు తీసుకుని మళ్ళీ తిరిగి ఓట్లు వేస్తారని చంద్రబాబు నాయుడు గారు భ్రమ పడుతున్నట్టున్నారు. ఇప్పుడు ఉన్న యుగం జెన్జీ యుగం. జెన్జీ యుగంలో ఖచ్చితంగా ఇవాళ విద్యార్థులు కానీ యూత్ అందరూ కూడా చాలా మేల్కొని ఉన్నారు. మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారో దానికి 2 మేమంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు గారికి చావు దెబ్బ తగలబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను.